హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి కంటిన్యూస్ వీడియోనే ఈ వీడియో. నిన్నటి రోజున చూశారు కదా, మనం గోవా మనోహర్ ఇంటర్నేషనల్ నుండి మనం పనాజీ బస్ స్టేషన్కి ఏ విధంగా వచ్చామో ఇప్పుడు పొద్దున అంటే ఈరోజు డిసెంబర్ 31 గోవాలో డిసెంబర్ 31 ఏ విధంగా జరుగుతుంది డే అండ్ నైట్ మీకు పూర్తిగా చూపిస్తాను. బీచెస్ చూపిస్తాను, కలంగట్ బీచ్ అదేవిధంగా భాగా బీచ్లో మీకు పూర్తి వివరాలను క్లియర్గా చూపిస్తాను. చూడండి. ముందుగా మనం నిన్న రాత్రి వచ్చినటువంటి పనాజీ బస్ స్టేషన్, దీన్ని పంజిమ్ బస్ స్టేషన్ కూడా అంటారు వాడుక భాషలో. ఇక్కడ మనం స్టే చేసినటువంటి ఈ రూమ్స్ చూశారు కదా. ఇప్పుడు ఇక్కడ నుండి బయటకు వెళ్తే మనకు ఈ విధంగా బస్సెస్ ఉంటాయి, లోకల్ బస్సెస్ ఉంటాయి. ఈ లోకల్ బస్సెస్ ద్వారా మనం దగ్గరలోని బీచెస్కి వెళ్ళొచ్చు. ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ అడిగితే ఎవరైనా చెప్తారు బీచెస్కి వెళ్ళే బస్సెస్ ఎక్కడ ఉంటాయంటే క్లియర్గా చెప్పేస్తారు, మనం వెళ్ళొచ్చు. ఇలా ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఇక్కడ బస్సెస్ కనిపిస్తున్నాయి, లోకల్ బస్సెస్. చాలా చీప్ అండ్ ప్రైస్ 30-40 రూపీస్లోనే మనం బీచెస్కి వెళ్ళిపోవచ్చు. 15 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కలంగట్ బీచ్, బాగా బీచ్, ఈ విధంగా బీచెస్ పేరు రాసి ఉంటాయి. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో ఒక్కసారి చూడండి. బస్సెస్లో ఇంత పొద్దున్నే 7 o'clockకే ఇంత రద్దీ ఉంది. సో ఇది నేను కలంగట్ బీచ్కి టికెట్ తీసుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పనాజీ బస్ స్టేషన్ నుండి కలంగట్ బాగా బీచ్కి వెళ్ళే దారిలో ఈ విధంగా మనకు నది ఉంటుంది. ఈ రివర్ పైన చూస్తున్నారు కదా, అక్కడ దూరాన క్రూజులు ఉన్నాయి. అవేనండి క్యాసినో క్రూజెస్ అవి. సో దాని గురించి తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే మనం పనాజీ బస్ స్టేషన్ నుండి మనం కలంగట్ బీచ్కి వెళ్తున్నాం. ఒక్కసారి చూస్తున్నారు కదా, పరిసర ప్రాంతాలను కూడా ఒకసారి లుక్ వేయండి. సో ఈ విధంగా రోడ్స్ ఉంటాయి. సో ఎలాంటి భయం లేకుండా నేను ఒక్కడనే వెళ్ళాను. ఈ విధంగా మీకోసం క్లియర్ కట్గా ఎక్కడ ఉండాలి, ఏం చూడాలి అనేది ఈరోజు డిసెంబర్ 31 రోజు మీకు చూపించబోతున్నాను. ఇలాంటి రద్దీ టైంలో కూడా మీకు తక్కువ ధరలోనే ఎలాంటి రూమ్ తీసుకోవచ్చు, ఎలా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అనేది మీకు పూర్తిగా వివరాలు అందిస్తాను. క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ విధంగా కలంగట్ బీచ్కి చేరుకున్నాం. బస్ దిగిన వెంటనే కొంచెం జస్ట్ ఒక 500 మీటర్స్, హాఫ్ కిలోమీటర్ మాత్రమే బీచ్ ఉంటుంది. సో అంత దగ్గరలోనే డ్రాప్ చేస్తారు బస్సెస్. సో మనం క్యాబ్ కూడా బుక్ చేసుకోవచ్చు, కొంచెం రేట్ ఎక్కువ. బస్సెస్ అయితే లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటే తక్కువ, జస్ట్ 40 రూపీస్లోనే నేను ఇక్కడికి వచ్చాను. 15 కిలోమీటర్స్ చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా షాప్స్ అండి, టాటూ షాప్స్, అదేవిధంగా అన్నీ షాపింగ్ చేయడానికి ప్రతి ఒక్క షాప్ ఇక్కడ ఉంటుంది. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఏదో స్టాచ్యూ ఉంది ఎవరిదో. సో ఈ విధంగా లోపలికి వెళ్ళాలి. క్లియర్గా మనకు ఒక 1 minute వాక్తోనే మనకు బీచ్ కనిపించేస్తుంది. ఓకేనా. ఈ విధంగా మనం నడుచుకుంటూ బీచ్ దగ్గరికి వెళ్ళాలి. పొద్దున్నే ఇక్కడ అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఓకేనా. ఈ విధంగా ముందుకు వెళ్తే ఇప్పుడు చూడండి బీచ్, కలంగట్ బీచ్ అండి. ఇది కలంగట్ బీచ్ చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి. ఈ విధంగా లోపలికి ఎంటర్ అవుతాము. సో బీచెస్లో ఇంత పొద్దున్నే జస్ట్ 7:30 అవుతుంది. చూస్తున్నారు కదా జనాలు ఎలా వచ్చారో. జస్ట్ 7:30 అవుతుంది అంతే, మార్నింగ్. ఇంత చాలామంది వస్తారు. కొంతమంది వచ్చేసి సన్ రైజ్ కోసం వస్తారు. కాబట్టి మళ్ళీ ఈరోజు డిసెంబర్ 31 చూస్తున్నారు కదా. ఇక్కడ మనం బీచ్కి వెళ్ళే ముందే జస్ట్ ఒక 100 మీటర్స్ ముందు ఈ విధంగా పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ ఆపోజిటే మన తెలుగు వారి యొక్క టిఫిన్ సెంటర్స్, టాటూ సెంటర్స్ ఉంటాయి. సో అది మీ ఇష్టం, వేసుకోవచ్చు లేదంటే లేదు. దాని గురించి తర్వాత మాట్లాడదాం, టాటూ గురించి. సో ఇప్పుడైతే టిఫిన్ ఈ విధంగా ఉంటుంది. నేనైతే ఇడ్లీ తీసుకున్నాను ఈ లోకల్ వాళ్ళ దగ్గర. సో మళ్ళీ బీచెస్కి వచ్చేసాం. సో కలంగట్ బీచ్ అండి, ఇది కలంగట్ బీచ్. ఓకేనా. కలంగట్ బీచ్ అండ్ బాగా బీచ్ చాలా ఫేమస్, ఈ పక్కనే ఉంటాయి. సో చాలా అంటే చాలా ఫేమస్. కలంగట్, ఐ లవ్ కలంగట్, ఐ లవ్ గోవా అని రాసి ఉంది కదా. సో ఈ విధంగా కలంగట్ బీచ్ అండి ఉంటుంది. సో బీచెస్కి అయితే వచ్చాము. సో ఇప్పుడు మనం వాటర్ దగ్గరికి వెళ్దాం. ఓకేనా. చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి ఇంత పొద్దునే. ఇక్కడ పోలీసు కూడా పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. పోలీసు ప్రతి ఒక్క క్షణం మానిటరైజ్ చేస్తూనే ఉంటారు.
ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా మానిటరైజ్ చేస్తూనే ఉంటారు. సూపర్. చాలామంది చాలా ఎక్కడెక్కడి నుండో ఇండియా నుంచి వస్తారు. అదేవిధంగా ఫారెన్ నుండి ఇక్కడికి వస్తారు. దాదాపు మన ఇండియన్స్ వెళ్ళేది బ్యాచిలర్స్, ఫారినర్స్ చూడడానికే కాబట్టి ఈ కలంగట్ బాగా బీచ్ చాలా ఫేమస్. కొద్దిసేపట్లో వారిని కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా కుర్చీలు, టెంట్లు వేసి ఉంటాయి. వచ్చి కూర్చొని మనం చూసుకోవచ్చు. బీచ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. బీచ్‌లో దూకోవచ్చు, స్నానం చేయొచ్చు. అదేవిధంగా బయటకొచ్చి అక్కడ పడుకోవచ్చు, చిల్ అవ్వచ్చు. అవన్నీ కూడా మీకు తర్వాత చూపిస్తాను. ఏ విధంగా రేట్స్ ఉంటాయి ఇక్కడ, ఏ విధంగా మనం ఎంజాయ్ చేయొచ్చు అనేది పూర్తిగా ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయండి. చాలా అంటే చాలా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో మనం బార్గింగ్ చేశాకే మనం వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. సో ముందుగా బార్గింగ్ చేయండి. తక్కువ ధరలోనే వస్తాయి. మీకు రేట్స్ కూడా చూపిస్తాను. బోర్డు పైన చూపిస్తాను. క్లియర్గా చూడండి. ఆ బోర్డు పైన కాకుండా తక్కువ ధరలోనే వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఈరోజు డిసెంబర్ 31 కాబట్టి కొంచెం రేట్స్ ఎక్కువనే ఉంటాయి. కానీ మీరు వేరే సీజన్లో వెళ్తే చాలా తక్కువ రేట్లో మీకు పొందవచ్చు. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో. బీచ్కు ఎదురుగానే ఇలా మీకు అన్ని రకాలుగా హోటల్స్ ఉంటాయి. వాటి ముందు ఈ విధంగా టెంట్స్, అదేవిధంగా కుర్చీలు వేసి టూరిస్ట్ కోసం ఈ విధంగా అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ బీర్ బాటిల్స్, అక్కడక్కడ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. పావురం కూడా ఎంజాయ్ చేస్తుంది పొద్దున్నే. అక్కడ తిని పారేసినవి ఉంటాయి కదా, అవి తింటూ ఉన్నాయి. సో ఇక్కడ ఏదో నైట్ పార్టీ కోసం అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా పెద్దగా డ్యాన్సింగ్ ఏదో చేస్తూ ఉన్నట్టున్నారు. ఓపెన్ క్లబ్. సో మనం కలంగట్ బీచ్ నుండి దాదాపు బాగా బీచ్ దాకా నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడ బాగా బీచ్ మీకు కనిపిస్తుందా? ఇది బాగా బీచ్. కలంగట్ బీచ్ నుండి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ 500 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే బాగా బీచ్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ నడుచుకుంటూ వెళ్తూనే ఉంటాం ప్రతిసారి. సో అనుకోకుండానే బాగా బీచ్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ బాగా బీచ్ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ టాట్స్ లేని చూస్తున్నారు కదా, ఈ విధంగా మీ యొక్క రేట్స్ ఉంటాయి. చూడండి ఒక్కసారి క్లియర్గా. చూశారు కదా. సో మీరు బార్గింగ్ చేయండి. బార్గింగ్ చేస్తే ఇంకా తక్కువ ధరలోనే మీకు ఈ ప్యాకేజెస్ వస్తాయి. సో ఇక్కడ మన ఏదో ఆవు కూడా ఎంజాయ్ చేస్తుంది గోవాని. దీందే కదా ఇది, ప్రతిరోజు వస్తూ ఎంజాయ్ చేస్తుంది. మేము ఎప్పటికోసారి వెళ్తూ ఉంటాం. చూస్తున్నారు కదా, ఇది బాగా బీచ్. కొంచెం క్లారిటీగా లేకపోవచ్చు, దూరం నుంచి జూమ్ చేస్తున్నాను కదా. ఓకే, ఇక్కడ చూశారు కదా, బాగా బీచ్లో కూడా ఈ విధంగా కలంగట్ బీచ్ నుండి బాగా బీచ్ వరకు హోటల్స్ ఉంటాయి. ఇక్కడ కుల్ఫీ, లోకల్ కుల్ఫీ అండి. ఇతను లోకల్ కుల్ఫీ ఇక్కడ అమ్ముతా ఉన్నాడు. ఒకసారి టేస్ట్ చేయండి. ఇంకొంచెం దగ్గరికి వచ్చాం బాగా బీచ్ దగ్గరికి. సో బాగా బీచ్ కనిపిస్తుంది కదా, అక్కడ రాసి ఉంది. సో ఇది బాగా బీచ్ అండి. ఇక్కడ కూడా అరేంజ్మెంట్ చూశారు కదా ఏ విధంగా ఉన్నాయో. ఇంకొద్దిసేపట్లో ఇంకా జనాలు వస్తూనే ఉంటారు. జస్ట్ ఇది మార్నింగ్ 8:30 AM అవుతుంది. సో 9-10 వరకు చాలామంది వస్తారు. ఇక్కడ చిల్ అవ్వడానికి, మీరు తాగడానికి ఈ విధంగా హోటల్స్ ఉంటాయి బీచ్కి ఎదురుగానే. ఇక్కడ ఇది బాగా బీచ్ యొక్క ఎంట్రన్స్ అండి. ఇది బాగా బీచ్ యొక్క ఎంట్రన్స్. మన కలంగట్ బీచ్ నుంచి ఎంట్రన్స్ చూశారు కదా, ఇప్పుడు బాగా బీచ్ నుండి ఎంట్రన్స్ చూడండి. అక్కడ బస్సు దింపేసి వెళ్తుంది. ఇక్కడ కూడా షాపింగ్ చేయడానికి చూస్తున్నారు కదా మన వాళ్ళు ఎలా డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, అందరూ ఒకేలా. సో ఈ విధంగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ విధంగా పక్కనే మనకు రెస్టారెంట్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఈ విధంగా మనం కూర్చొని చిల్ అవ్వచ్చు. సో ముందుకు వెళ్తే ఇది బాగా బీచ్. నేను ముందుగా మీకు ముందు నుంచి వెళ్ళి చూపించాను. ఇప్పుడు బ్యాక్ నుండి ఏ విధంగా ఎంట్రన్స్ ఉంటుందని చూపిస్తున్నాను. ఈ విధంగా బాగా బీచ్కి మనం ఎంటర్ కావచ్చు. ఇక్కడ బాగా బీచ్కి వాటర్ స్పోర్ట్స్ యొక్క అసోసియేషన్ ఉంటుంది. వావ్, చూస్తున్నారు కదా, ఇది ఫారినర్స్ ఈ విధంగా వచ్చి ఇక్కడ చిల్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఎక్కువ చూపించలేను కాబట్టి మనకు ఒక్కసారి చూసేయండి. అలా వారిని ఎక్కువ చూపించకూడదు. బీర్ తీసుకొని చిల్ అవుతూ ఉన్నాను. చాలా తక్కువ రేట్లోనే నేను బార్గింగ్ చేశాను. ఇక్కడ నేను దాంట్లోకి కర్డ్ రైస్ తీసుకున్నాను. ఎందుకంటే పొద్దున్నే అంటే ఆల్మోస్ట్ 11:30, 12 అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు గ్రీనరీ, హోటల్ యొక్క గ్రీనరీ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది.
చాలా బాగుంది. ముందు బీచ్, ఇక్కడ గ్రీనరీ. నేను ఉన్నది ఆ హోటల్‌లోనే. సో, అక్కడనే నేను చిల్ అవుతా ఉన్నాను. మీరు గూడా చాలా హోటల్స్ ఉంటాయి బీచ్‌లో. సో, మీరు ఎక్కడనైనా చిల్ కావచ్చు. ఓకేనా? బ్యాచిలర్స్‌కైతే చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ వీడియో. క్లియర్‌గా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు గదా! ఫారినర్స్ ఏ విధంగా ఉంటారు. మసాజెస్ ఆ విధంగా ప్రతి ఒక్కటి గూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. నేను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టలేదు. ఎందుకంటే కాపీరైట్ వస్తదని. మీరు క్లియర్‌గా రా మెటీరియల్ తోటే చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫారినర్స్ ఇక్కడికి వచ్చి. సో, మన వాళ్ళు వాళ్ళని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది సాయంత్రం అవుతా ఉంది. ఆల్మోస్ట్ 4:00 అవుతుంది. పొద్దునొచ్చాము. ఇప్పటి వరకు చిల్ అవుతూనే ఉన్నాను. సో, నేను వాటర్‌కైతే దగ్గరికి వెళ్ళలేదు. సో, మీ ఇష్టం. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే వచ్చాను. కాబట్టి నేను వాటర్‌లోకి వెళ్ళలేదు. సో, ఈ విధంగా సన్‌సెట్ అవుతా ఉంది. మనం సన్‌సెట్‌ని కూడా దగ్గర నుండి ఒకసారి ఫాస్ట్ మోషన్‌లో చూసేద్దాం. చూస్తున్నారు కదా! అన్నీ ఇక్కడి నుండి తీసేసి కొంచెం దగ్గరికి బీచ్‌కి దగ్గరగా కుర్చీలు వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా చేస్తా ఉన్నారు హోటల్స్ వాళ్ళు. ఈ విధంగా దగ్గర ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నటువంటి చైర్స్ గానీ అవన్నీ కూడా బీచ్‌కి దగ్గరగా తీసుకువెళ్ళి, ఎందుకంటే నైట్ అవుతున్న కొద్దీ ఎవరు ఎక్కువగా వాటర్‌లోకి వెళ్ళరు కాబట్టి ఇలా దగ్గరికి వెళ్ళి చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ వాటర్ యొక్క ఫీల్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో, అది కూడా చూపిస్తాను. మీకు క్లియర్‌గా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా! ఈ విధంగా చైర్స్, టేబుల్స్ అన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి కొంచెం బీచ్‌కి దగ్గరగా వేస్తారు. లైటింగ్స్ వేస్తారు. లైటింగ్‌లో నైట్ మాత్రం కేక చూస్తేనే అదిరిపోతుంది. ఎంత డల్‌గా ఉన్నవారు కదా! ఆ లైటింగ్‌కి, ఆ మ్యూజిక్‌కి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. మీకొక విషయం చెప్పాలి. ఏమిటంటే గోవా బీచ్ చాలామంది మన తెలుగువారు, అదేవిధంగా ఇండియా నుంచి చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ బెలూన్ అండి. బెలూన్ పారాగ్లైడింగ్ చాలా బాగుంటుంది. వాటర్ యాక్టివిటీస్‌ని ఎంజాయ్ చేయొచ్చు. సన్‌సెట్ అవుతా ఉంది. అందరూ వచ్చి వీడియోస్, ఫోటోస్ తీసుకుంటున్నారు. సో, నేనొచ్చేసరికి ఏం చెప్తానంటే మన దగ్గరలోని, మన ఆంధ్రాలోని దగ్గరలోని బీచెస్ ఉంటాయి చూడండి. వాటికి మించిన ఏ బీచెస్ లేవండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏముందండి? జస్ట్ సేమ్ అదే ఫీల్ ఉంటుంది. అక్కడికి గూడా అదే ఫీల్ ఉంటుంది. ఇక్కడేముంది, ఇంత దూరం వచ్చి ఏమీ ఉండదు. జస్ట్ డబ్బులు ఖర్చు చేయడానికి మాత్రమే ఇక్కడికి రావడం. సో, మన దగ్గర ఉన్నటువంటి బీచెస్ వైజాగ్ బీచ్ కావచ్చు, మచిలీపట్నం బీచ్ కావచ్చు, ఈ విధంగా నెల్లూరు బీచ్ కావచ్చు, చాలా బీచెస్, ఫేమస్ బీచెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మన ఇన్కమ్‌ని డెవలప్ చేసుకుంటూ ఉండొచ్చు. అదేవిధంగా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. రెస్ట్రిక్షన్స్ కూడా ఏమి ఉండవు. ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. పోలీసులు ఉంటారు. సో, అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం మన యొక్క స్టేట్‌ని డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి వీరికి రెవెన్యూ చేసే కంటే మన దగ్గరనే రెవెన్యూని జనరేట్ చేసి మన ఆంధ్రప్రదేశ్‌కి మనం సహాయం చేసినట్లు అవుతామని నా యొక్క ఉద్దేశం. తర్వాత మీ యొక్క అభిప్రాయం మీ ఇష్టం. దానికి నేనేం చేయలేను. నా అభిప్రాయం మట్టుకు ఇక్కడి కంటే కూడా ఎక్కువగా మన ఆంధ్రాలోనే ఎంజాయ్ చేయొచ్చనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ విధంగా సన్‌సెట్ అవుతుంది. అతనెవరో ఇప్పటికి దాదాపు 5:00 అవుతుంది. 5:15 అవుతుంది. ఈ సమయంలో కూడా అతను వాటర్ యాక్టివిటీస్ చేయడానికి వెళ్తా ఉన్నాడు. ఇక్కడ దూరాన కూడా వాటర్ యాక్టివిటీస్ జరుగుతా ఉన్నాయి. చూస్తున్నారు కదా! ఏ విధంగా వచ్చి కూర్చున్నారో, సన్‌సెట్‌ని ఎంజాయ్ చేస్తా ఉన్నారు. నేను చాలా మందిని చూశాను. చాలామంది తెలుగులో మాట్లాడుకోవడమే విన్నాను. చాలామందిని కలిశాను. ఎందుకంటే ఇక్కడ చాలామంది దాదాపు నాకు తెలిసి 30-40% తెలుగు వారే ఉన్నారండి ఈ గోవా బీచ్‌లో. మరి ఎందుకో నాకు అర్థం కాలేదు అంత ఫేమస్ కావడానికి. జస్ట్ ఫారినర్స్ చూడడానికి. ఫారినర్స్‌ని ఎక్కడైనా చూసుకోవచ్చు. అది మీకు క్లియర్‌గా నేను చెప్పలేను కానీ, సో, ఇక్కడికి వెళ్ళినా కనిపిస్తారు. సో, మనం వచ్చేసి కలంగట్ బీచ్ దగ్గరలో ఉన్నాం. ఇదంతా కలంగట్ దగ్గరలోని వాటర్ యాక్టివిటీస్. సన్‌సెట్ అవుతా ఉంది. సన్‌సెట్ పక్కనే వాటర్ యాక్టివిటీస్ జరుగుతా ఉన్నాయి. చూస్తున్నారు కదా బెలూన్స్. సో, చాలా మంది రెడీ అవుతా ఉన్నారు. చూస్తున్నారు, రెడీ చేశారు. వావ్! ఆ విధంగా రెడీ చేస్తారు హోటల్‌ని. సో, మనం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సో, అరేంజ్‌మెంట్ చూస్తున్నారు. లైటింగ్స్ అవన్నీ కూడా రెడీ చేస్తా ఉన్నారు. చూసారు కదా! టేబుల్స్ అండ్ చైర్స్ ముందుకొచ్చేసాయి. ఇంతకుముందు కొంచెం అక్కడ లోపలికి ఉండేటివి ఇప్పుడు బయటకొచ్చేసాయి. యెస్. ఇప్పుడు చూడండి క్లియర్ కట్‌గా. బీచ్‌కి దగ్గరలో ఈ విధంగా అరేంజ్‌మెంట్ చేస్తారు. సో, అక్కడ కూర్చొని చిల్ అవుతూ, సముద్రాన్ని ఆస్వాదిస్తూ, ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ, డ్రింక్స్‌ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయొచ్చు. వావ్! చలో లైటింగ్ స్టార్ట్. ఈ విధంగా లైటింగ్ ఉంటుంది. ఇది డిసెంబర్ 31 కాబట్టి హంగామా అనేది వేరే ఉంటుంది. మామూలు రోజుల్లో వేరే ఉంటుంది. వావ్! చూస్తున్నారు కదా! డిస్కో లైట్స్,
పెద్ద పెద్ద డీజే సౌండ్స్తో ఇక్కడ ఫుల్ పర్మిషన్తో ఈ విధంగా జరుగుతూ ఉంది. క్లియర్ కట్గా చూడండి. నేను కాపీరైట్ వస్తుందని సాంగ్స్ని అక్కడక్కడ డిస్టర్బ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బేస్ సౌండ్తో, చాలా పెద్ద సౌండ్స్తో ఎంజాయ్ చేస్తారు. సో ఈ విధంగా నైట్ అయింది చూస్తున్నారు కదా. పక్కనే బీచ్ పక్కనే ఈ విధంగా లైటింగ్స్ ఉంటాయి. సో ఈ విధంగా అరేంజ్ చేస్తారు, ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. ఈ విధంగా డిస్కో లైట్లో మంచి మంచి పెద్ద పెద్ద సౌండ్స్తో, డీజే సౌండ్స్తో, బేస్ సౌండ్స్తో ఫుల్ కిక్లో ఉంటాం కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం, అందులో డౌటే లేదు. నేను కాపీరైట్ వస్తుందని సాంగ్స్ని అక్కడక్కడ డిస్టర్బ్ చేశాను. సో ప్లీజ్ ఏమనుకోకండి. సో చూస్తున్నారా, చూడండి ఒక్కసారి ఏ విధంగా లైటింగ్స్ ఉన్నాయో. ఈ విధంగా ఎంట్రన్స్ ఉంటుందంటే ఎంట్రన్స్ ఫీజు కూడా ఉంటుంది. సో లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని డ్రింక్ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా బీచ్ పక్కనే ఏ విధంగా ఉందో. హడావిడి పండగ వాతావరణం. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామన్న కొత్త ఆశలతో ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పాత జ్ఞాపకాలను తొలగించుకుంటూ కొత్త ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ మన యువత ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎంజాయ్మెంట్ అనేది గోవాలో ఉంటుంది. ప్లీజ్ మన వీడియో నచ్చినట్లయితే చాలామందికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ మాత్రం చేయకండి, వీడియో ఇంకా మిగిలి ఉంది. మీకు క్లియర్ కట్గా చూపించాను అనుకుంటా. మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఎవరు మిమ్మల్ని, చాలామంది గోవా అనగానే చాలామంది గ్యాంబ్లింగ్ అంటారు. ఎలాంటిది ఉండదండి. మీరు మోసపోవాలనుకుంటే తప్ప ఎవరు మిమ్మల్ని మోసం చెయ్యరు. టాటిస్ వేసుకునేటప్పటి నుండి దాదాపు మీరు ఎంజాయ్ చేసి చాలా వరకు చిల్లైనా కూడా ఎవరు మిమ్మల్ని మోసం చేయరండి. ఎందుకంటే మీరు కరెక్ట్ వేలో వెళ్ళినట్లయితే ఎలాంటిది ఉండదు. ఎలాగంటే మీరు క్లియర్ గా లోకల్ ట్రాన్స్పోర్ట్ ని తీసుకోండి. అదే విధంగా ఇక్కడికి వచ్చి మీకు ఒక హోటల్, ఏదో ఒక హోటల్ ఉంటుంది బీచ్ లో. సో ఆ బీచ్ లోకి వెళ్ళి మీరు క్లియర్ గా బార్గింగ్ చేయండి. ఏ విషయంలో అయినా బార్గింగ్ చేయండి. వారు మిమ్మల్ని ఏమి లాక్కొని వెళ్ళరు. సో మీకు ఇష్టం అయితేనే కదా జరిగేది. సో అలాంటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఇదండి ఈ విధంగా నైట్ మన వాళ్ళు చిల్ చేసి వెళ్తా ఉన్నారు. నైట్ అయిపోయింది, నైట్ 9 o'clock అవుతుంది. చాలా మంది ఎంజాయ్ చేసి ఈ విధంగా వెళ్తా ఉన్నారు మన ఫ్రెండ్స్. పోలీస్ పహారీ కూడా ఉంటుంది, పర్యవేక్షణలోనే జరుగుతుంది ప్రతిది కూడా. కానీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పొద్దున 11 o'clock కి ఆల్కహాల్ మొదలైతే ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఈ విధంగా పోలీస్ పహారీ జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ మనకు టాటూస్ కానీ, ఇంకా వేరే టాటూస్ కానీ, లోకల్ షాపింగ్ కానీ ఇక్కడ చేసుకోవచ్చు. సో ప్రతి దాని దగ్గర మీరు బార్గింగ్ చేయండి, ఖచ్చితంగా మీకు తక్కువ ధరలోనే వస్తుంది. లేదంటే ఇంకో షాప్కి వెళ్ళండి తప్ప మీరు అక్కడే ఉండిపోకండి. సో ఈ విధంగా షాపింగ్ చేసుకోవచ్చు ఎలాంటి భయం లేకుండా. ఓకేనా? ఎవరు ఏమి అనరు, ఎవరు మిమ్మల్ని లాక్కెళ్ళరు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు స్ట్రైట్ గా ఉండాలి. ప్రతి దాని దగ్గర మీరు భరోసాగా ఉంటే ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు. చూస్తున్నారు కానీ నేను ఒంటరిగా వెళ్ళి వీడియో చేస్తున్నాను. అదే విధంగా చిల్లైన తర్వాతనే ఈ వీడియో చేస్తున్నాను కనుక ఎలాంటి భయం లేదండి. మీరు వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు బడ్జెట్లో. మీకు ఫ్లైట్ బడ్జెట్ చూపించాను. ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ దాదాపు నాకు ఇప్పటికైనా వచ్చు కేవలం 1000 రూపాయలు మాత్రమే. బాగా బీచ్, కలంగట్ బీచ్లో అయిన ఖర్చు హోటల్తో సహా 1000 రూపాయలు మాత్రమే. కేవలం 1000 రూపాయలు మాత్రం. అందులో ఆల్కహాల్ ఉంది, అదేవిధంగా మీరు చూసినటువంటి మీల్స్ కూడా ఉంది. ఓకేనా? సో మనం పొద్దున ఎక్కడైతే దిగామో కలంగట్ బీచ్లో, అక్కడ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తా ఉన్నాను. కలంగట్ సర్కిల్ అనేది ఉంటుంది. కలంగట్ సర్కిల్ అంటే 1/2 kilometer ఏమో ఉంటుంది. అక్కడికి వెళ్తే బస్సెస్ ఉంటాయి పనాజీకి, మార్గావ్కి, అదేవిధంగా మపుసాకి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ నేను ఆమ్లెట్ బ్రెడ్ని ఆర్డర్ చేశాను. ఈ విధంగా అమ్మగారు చేస్తూ ఉన్నారు. సరే ఆమ్లెట్ బ్రెడ్ని గోవా స్టైల్లో ఏ విధంగా చేస్తారో చూసి ఎంజాయ్ చేద్దాం. పక్కనే ఎవరికో నూడిల్స్ వేస్తూ ఉన్నారు. సో అది అయిపోయాక కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఏదో బిర్యానీ ఆఫర్ పెట్టారు. బిర్యానీ కూడా లాగించేశాను. దాని తర్వాత కలంగట్ సర్కిల్ అని చెప్పాను కదా, ఈ సర్కిల్లోకి వచ్చి ఇక్కడికి బస్సెస్ వస్తాయి. మనం వెళ్ళాలనుకున్న డెస్టినేషన్కి బస్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే నేను నిన్న వచ్చినటువంటి పనాజీ బస్ స్టేషన్ డెస్టినేషన్కి వెళ్తా ఉన్నాను. ఇక్కడికి వెళ్ళి నేను పనాజీ బస్ స్టేషన్లో దిగి మళ్ళీ సేమ్ రూమ్లో స్టే చేసి పొద్దున్నే నేను ఏ విధంగా హైదరాబాద్ వచ్చాననేది క్లియర్ కట్గా చూపిస్తాను. తక్కువ రేట్లోనే ఏ విధంగా వచ్చాననేది క్లియర్గా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.